రెండోది 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే 4 మార్క్స్ మెయిన్ చాప్టర్స్ కనుక చూసుకోండి. దీనిలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఈ మూడింటి నుంచి కంపల్సరీగా మీకు ఒక్కో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఆల్రెడీ మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి మీకు దాని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ రాదు, కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్, దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి మీకు కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, కాబట్టి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కమ్స్ గ్రావిటేషన్ తీసుకున్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకున్న, ఈ మూడింటి నుంచి కూడా ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ చాప్టర్ వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దీని నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, దానిలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి మోస్ట్ రిపీటెడ్లీ ఇస్తుంది, రెండోది దాని యొక్క అప్లికేషన్ ఇస్తాడు. లాస్ట్ లో తీసుకుంటే కనుక కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్. వేవ్స్ చాప్టర్ ఈ సంవత్సరం ఇంతకు ముందు సెకండ్ ఇయర్ లో ఉండేది, దాన్ని ఫస్ట్ ఇయర్ లో తీసుకొచ్చారు. ఆ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మీకు టోటల్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క చాప్టర్స్ ఉన్నాయి. అండ్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓవరాల్ గా 8 క్వశ్చన్లు రాయాలి 32 మార్క్స్ కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి.